అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. మాట అంటే ఏమిటి? మన మనసుని ఎదుటి వ్యక్తి గ్రహించగలిగే భాషలో సూటిగా నిరాడంబరంగా ఆవిష్కరించే శబ్దాల మూట. మన శాస్త్రాల్లో సమగ్రమైన అర్థాన్నిచ్చే కొన్ని శబ్దాల కూర్పే మాట అని నిర్వచించారు. మన మాటల్లో తొణికిసలాడే భావం ఎలా ఉండాలి అనే దానికి అనుభవజ్ఞులైన పెద్దలు 6 లక్షణాలు చెప్పారు. అవేంటంటే సత్యం, హితం, ప్రియం, మధురం, అసూచకత, మితం. ఈ 6 లక్షణాలని ఒక క్రమంలో అలవాటు చేసుకుంటే మనకి శత్రువులే ఉండరని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఒంటరిగా హనుమంతుడు లంకకి వెళ్లి కార్యాన్ని సాధించుకుని వచ్చాడంటే అది ఇలాంటి వాక్ శక్తి వలనే. ఎన్నో దేశాలు, ప్రాంతాలు దాటి దారి పొడుగున అన్ని జాతుల వారు, జంతువులు, వారు వీరు అనే భేదం లేకుండా అందరి ప్రేమని పొంది లంకకు చేరి కార్య సాధకుడై వచ్చాడంటే అది ఈ 6 లక్షణాలు నింపుకున్న రాముడి యొక్క మాట తీరే. ఈ 6 లక్షణాలు ఏమిటో చూద్దాం. సత్యం, భూతహితం, ప్రోక్తం అని నిర్వచనం. చూసినది చూసినట్లు, కొట్టినట్లు కాకుండా ఎప్పుడు ఎవరి వద్ద ఎంతవరకు ఏమి పలకవచ్చునో తెలిసి పలకడం. ఇక రెండవది హితం అంటే శ్రేయస్సు కలిగేటట్లు పలకడం. ప్రియం అంటే అందరికీ నచ్చేటట్లు సత్యం తప్పకుండా కళ్ళబొల్లి మాటలు కాకుండా పలకడం. పలుకుల పై అందంతో పాటు లోపలి విషయం, గాంభీర్యం కూడా ఉన్నప్పుడు అది మధురమవుతుంది. లోష్టమర్ది తృణచ్ఛేది నకా కాదీచ యోనర ప్రాయశ్చిత్తేన శుద్ధేతి సూచకో సూచరేవహి అంటే చాడీలు చెప్పడం, మాటలు చేరవేయటం వంటివి చేస్తూ ఎదుటివారి చెవులు కొరికే వారిని సూచకులు అంటారు. వారంతా అపవిత్రులని ధర్మశాస్త్రం చెప్తుంది. తెలిసి తెలియని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ సూచకుని పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. వాడెప్పుడు మలినుడే అంటారు. మితము అంటే మాట్లాడే కొద్దీ మనిషిలో శక్తి క్షీణించిపోతుంది. మంచి విషయమైనా కానీ అవసరానికి తగినంతగా మాత్రమే పదాలని పొందికగా సంక్షిప్త మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. వీలైనంత వరకు ఈ లక్షణాలు దృష్టిలో పెట్టుకొని అందంగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం.